రాష్ట్రంలో రేపు 3 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 24 జిల్లాల్లో జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ప్రతి 16 కిలోమీటర్ల పరిధిలో ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే పోలింగ్ బూత్లకు బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్నారు. పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం 470, టీచర్ల ఎమ్మెల్సీకి 499 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 56 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు 34 మంది పోటీ చేస్తున్నారు. ఇక మార్చి 3న ఎన్నికల ఫలితాలు విడుదల చేయనుంది ఈసీ. రాష్ట్రంలో రేపు 3 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 24 జిల్లాల్లో జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ప్రతి 16 కిలోమీటర్ల పరిధిలో ఒక పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే పోలింగ్ బూత్లకు బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్నారు. పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం 470, టీచర్ల ఎమ్మెల్సీకి 499 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 56 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు 34 మంది పోటీ చేస్తున్నారు. ఇక మార్చి 3న ఎన్నికల ఫలితాలు విడుదల చేయనుంది ఈసీ. మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, రేపటి ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, రేపు నిర్వహించే ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్ తర్వాత 2 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరగనున్నది. అయితే ఇప్పటికే ఆయా జిల్లాల వారీగా ఏవైతే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారో ఆ పోలింగ్ కేంద్రాలకు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి బాక్సులు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక మనకు దీనికి సంబంధించి ఈ జనరల్ ఎలక్షన్ తరహాలో నిన్న సాయంత్రము ఈ ఎన్నికల ప్రచారం ముగిసింది. మనము ఈ ఎన్నికల ప్రచారం కూడా జనరల్ అంటే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల తరహాలోనే ఈ ప్రచారం జరిగింది. మనం చూసాం పోటాపోటీగా ఆ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు తర్వాత ఆ అభ్యర్థులకు ఎవరైతే మద్దతు పలుకుతున్నారో ఆ మద్దతు పలికిన వాళ్ళందరూ వాళ్లకు సపోర్టెడ్ గా ప్రచారం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఇక నిన్న సాయంత్రం ముగిసింది. రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరగనున్నది. అయితే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం ఈ జిల్లాల వరకు అంటే మొత్తం 24 జిల్లాలలో ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థులు ఉన్నారు. అయితే ఇందులో మొత్తం 24 జిల్లాలు అందుబాటులోకి వస్తా ఉన్నాయి. అయితే ప్రతి 16 కిలోమీటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. తర్వాత ఇది ఆల్రెడీ సమ్మర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఎండల తీవ్రత కూడా కొంచెం ఎక్కువనే ఉన్నది. అక్కడ ఈ ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాల దగ్గర మంచినీటి సౌకర్యంతో పాటు టెంట్ సౌకర్యము తర్వాత ఇతర ఇబ్బంది పడకుండా ఎవరైతే అక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తారో ఆ ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ ఓటు హక్కు వినియోగించుకోవడంలోనే కొంత చాలా మంది కూడా కన్ఫ్యూజన్ గురయ్యి వాళ్ళ వేసినటువంటి ఓటు కూడా వాల్యూ లేకుండా పోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చాలా కూడా గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో చూశాము. అయితే ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా ముందస్తుగా ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలలో ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం తర్వాత ఎన్నికలకు సంబంధించి ఈ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు ఆ వేసినటువంటి ఓటు వాల్యూడ్గా ఉండాలంటే అది ఎట్లా వేయాలి, ఏంటి నిబంధనలు ఏమున్నాయి, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తున్నది అనే దాని మీద ఇప్పటికే అధికారులు అవగాహన కూడా కల్పించారు. సో దీనిలో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తమ వేసినటువంటి ఓటు ఏదైతే ఉందో అది వాల్యూడ్ కావాలంటే ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి నిబంధనల ప్రకారం ఈ అంకెలు ఉంటాయి. ఈ రోమన్ అంకెల్లో 1, 2, 3 అనేది ఇట్లా వేయొచ్చు, లేదంటే మామూలుగా 1, 2, 3 అని కూడా రాయొచ్చు. కానీ ONE 1 లేదంటే 1 అని తెలుగులో O1 ఇట్లా 1 అని తెలుగులో ఇట్లా రాస్తే కనుక అది చెల్లదు, ఆ ఓటు చెల్లదు అని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దీని మీద సపరేట్ గా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపు ఎవరైతే ఈ ఓటు హక్కు వినియోగించుకుంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ ఎమ్మెల్సీకి సంబంధించి ఈ ప్రయారిటీ ఓట్లు అనేది ఉంటాయి కాబట్టి ప్రాధాన్యత అంశాలుగానే ఈ గెలుపోవటంలను నిర్ణయిస్తుంది కాబట్టి ఓటు వేసే వాళ్ళందరూ కూడా ఈ ప్రయారిటీని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ 1, 2 అనేది అంకెలు వేసేది కూడా అక్కడ ఆల్రెడీ పోలింగ్ కేంద్రాలలో సపరేట్ గా పెన్ను అనేది ఒకటి అందుబాటులో పెడతారో ఆ పెన్ను ఎక్కడైతే అందుబాటులో పెట్టారో ఆ పెన్ను తీసుకునే వాళ్ళు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటారో దానికి సంబంధించి
సంబంధించి వాళ్ళు ఆ అంకెను వేయాలని చెప్పేసి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఇక మనకు ఈ గ్రాడ్యుయేట్ కు సంబంధించి తర్వాత ఈ టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి మనకు గ్రాడ్యుయేట్ కు సంబంధించి 56 మంది బరిలో ఉన్నారు. ఇక టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి దానికి సంబంధించి 34 మంది ఈ పోటీలో ఉన్నారు. మొత్తం 24 జిల్లాలు అందులో 24 జిల్లాల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఆయా జిల్లాల వారీగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇక మార్చి 3న ఈ రేపు జరిగే ఎన్నికలకు సంబంధించి మార్చి 3న దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది అని చెప్పేసి ఇప్పటికే కమిషన్ ప్రకటించింది. సో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా, ఓటర్లకు ఇబ్బంది కాకుండా, అభ్యర్థులు కన్ఫ్యూజన్ కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ చేసింది. ఇక రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఈ 3 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి.